హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నిన్న అడిగాను కదండి, పాండవులు ఏమని వాగ్దానం చేస్తారని ద్రౌపదికి. ఒకరు అందరి పట్ల అంకిత భావంతో ఉండలేరు, అలాగే ఐదుగురు కలిసి ఒకళ్ళ పట్ల అంకిత భావంతో ఉండగలరని చెప్పి వాళ్ళ అంకిత భావంతో ఉంటామని చెప్పారండి ద్రౌపదికి. అలాగే భీముడు వచ్చేసి నా ఫస్ట్ భార్యని కానీ నా కొడుకుని కానీ రాజ్యంలోకి తీసుకురానని చెప్పి వాగ్దానం చేస్తారండి. అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ పట్టపు రాణిలాగా తన్నే ముందు పెడతామన్నారు. అలాగని పంచపాండవులు వాగ్దానం చేస్తారండి. అలాగే ద్రౌపది వచ్చేసి నేను మీతో అంటే వీళ్ళు అనుకుంటారండి, సంవత్సరం వచ్చేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క సంవత్సరం ఉంటామని చెప్పి ఆ సంవత్సరం పాటు నలుగురు అన్నదమ్ములు దాన్ని ఒక తపస్సులా చేస్తారండి. ద్రౌపది కూడా తను యజ్ఞసేని అంటారు కదండి, తన యజ్ఞంలో మళ్ళీ అగ్నిలో ఉండి ఆ సంవత్సరం పాటు మళ్ళీ తిరిగి వచ్చి ఏమీ పొరపాటు గట్ట చేయకుండా ఆ సంవత్సరం ఎవరితో ఉన్నారో వాళ్ళ జ్ఞాపకాలు గట్ట ఏమీ లేకుండా ఇంకొక భర్తతో ఉంటానని చెప్పి ఆవిడ ప్రతిజ్ఞ చేస్తారండి. చాలామంది అనుకుంటారు ద్రౌపది చేసింది తప్పు, ఐదుగురిని చేసుకున్నారు అని. ఎప్పుడు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనం ఆవిడలాగా అగ్నిలో నుంచి మనం పుట్టలేదు కదండి. సో మనకి వాళ్ళంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు అప్పుడు మీరు చెప్పండి నేను అలాగే చేసుకోవచ్చని. చాలామంది అంటారు సీతామాతని అగ్నిలోకి దూకమని చెప్పారు రాములు వారు ఇది అని. మనం రాముల వారు కాదు, సీతాదేవి అస్సలు కాదు. కాబట్టి అది పురాణాలు మనకి చెప్తారండి, ఏది మంచి ఏది చెడు అని చెప్పి. సో దాన్ని మనం తప్పు పట్టకూడదు. అలాగే 30 క్వశ్చన్ వచ్చేసి పంచపాండవులు ఎక్కడ నగరాన్ని నిర్మించుకున్నారు. 30 క్వశ్చన్ వచ్చేసండి, పాండవులు ఎక్కడ నగరాన్ని నిర్మించుకున్నారు, అలాగే ఆ నగరం పేరేంటి, అలాగే ఆ నగరాన్ని ఎవరు నిర్మించారో చెప్పండి. థ్యాంక్ యూ.